మరి దేవుని వందనాలు. నాకు సమయం ఇచ్చిన మా ఇల్లుడు దైవజనులు మరి పెద్దలు మీ అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా నా కుమార్తె ఇక్కడ ఉంది, ఆశ్రమ్ గారి ఆమె కూడా అండి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా హల్లెలూయా. అందరూ క్రిస్మస్ పాట పాడతారు, నేను క్రిస్మస్ పాట పాడను. అందరు కలిసి పాడుకుందాం. మా సంఘంలో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు గద్దరన్ కదా. ఆయన పాట నేర్చుకొని మరొకసారి పాడుతున్నాను. జాలారే జాలరోని నేను చేపలన్న పట్టినోని, ఓ జాలారే జాలరోని నేను చేపలన్న పట్టినోని, గడలియ తీరాన లోతైన సంద్రాన, ఓ గడలియ తీరాన లోతైన సంద్రాన, పడవలైన పంట చేరి ఇంట చేరునోని, జాలారి 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 జాలరోని నేను చేపలన్న పట్టునోని, జాలారి జాలరోని నేను చేపలన్న పట్టునోని. అది గదుగో తెలుసా, అది గదుగో చల్ల, అది గదుగో వండి, అది గదుగో సర్రా, జాలారి జాలరోని నేను చేపలన్న పట్టునోని. ముగించేస్తాను. చేతుల మధ్య దిగినివ్వండి. హోలటాలు తీశాను, పడవ మీద వేశాను, లంగరేసి రాగాను, మునిగి తలాడినాను, ఒక్క చేప లేకుండా ఒక్క చేప పడకుండా పెక్కమ్మకు వేశాను. ఒక్క చేప లేకుండా పెక్కమ్మకు వేశాను, ఒక్క చేప లేకుండా ఇంటికాడ పిల్లను, చాలాది చాలరోని నేను చేపలన్న పట్టులోని, చాలాది చాలరోని నేను చేపలన్న పట్టులోని. అమ్మాయి యేసయ్య మాట ఇచ్చి ఒక మాట చెప్పగానే, వలవలమని మాట చెప్పగా, ఆ రెండు పడవలన్నా విస్తారమైన పంట పడది, ఆ రెండు దానులు నిండా చేపల పెట్టాను. రెండు పడవల నిండా చేపల పెట్టాను. మతియా, మార్కు, యోహాను, అంద్రియా, పేతురు, లాగరా బాబు, లాగో లాగో లాగో. రెండు పడవల నిండా చేపల పెట్టాను. రెండు పడవల నిండా చేపల పెట్టాను. హల్లెలూయా. చాలా ఎంజాయ్ ఉంది కదా. హల్లెలూయా. ఎంత నవ్వుతా ఉన్నారు. యేసయ్య మాట చెప్పగా లోతుగా నడిపించమని వలవేయమన్నాడు. ఆ రెండు పడవల నిండా. హల్లెలూయా. మీరు అది చెప్పారు కదా, మీరు పాటలేదు, మీరు కూడా పాడాలి అందరూ కూడా కలిసి. రెండు పడవల నిండా, రెండు పడవల నిండా, ఆ రెండు పడవల నిండా, రెండు పడవల నిండా, రెండు పడవల చేపల పెట్టాను. చాలారి చాలారి చాలరోని నేను చేపలన్నీ పెట్టలోని, చాలారి చాలరోని నేను చేపలన్నీ పెట్టలోని. హల్లెలూయా. అంటే నేను అలా ఎందుకు లాగానంటే, మీ మొక్కలు అలా ఉన్న చూస్తున్నాను, మా ఇల్లుడికి ఎదుగుతున్నాడు, కానీ మాగిపోయిన చేపలాగా ఆ చల్లగాలి మా అంత గాలి ఎవరికి తగిలితే అంత గాలి మాకే ఉంటుంది. మంచిది. హ్యాపీ క్రిస్మస్ కనుక, క్రిస్మస్ సంబరాలు ఉన్న కనుక అందరికీ సంబరం.
సంతోష దినాల్లో ఉన్న చాలా మంది ఏడుసే దినాలు కాదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సంతోషంగా బ్రతుకుతూ ఉండాలి. మరో మాట చెప్పనా, నవ్వుతూ ఉన్నవాడు కొంతకాలం బతుకుతాడు, ఏడుస్తున్నవాడు త్వరగా చచ్చిపోతాడు. ఎందుకంటే అది ఏడుస్తూ ఉంటాడు. యేసు ప్రభు పుట్టి మనం చేసుకున్నంత సంబరం లేదు అక్కడ. వ్యాధులతో ప్రారంభమైంది, దుఃఖంతో ప్రారంభమైంది, శ్రమలతో ప్రారంభమైంది. మనకు సంతోషాన్ని ఇచ్చాడు. శ్రమలు, బాధలు, దుఃఖము, ఏడుపు, అప్పులు, రోగాలు ఆయన భరించాడు. మీరు చెప్పండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అందులో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అల్లుడు పాస్టర్ గారు చదవండి స్పీడ్గా. యెషయా గ్రంథం అవును, చాలు. హల్లెలూయా. అలాంటి వాడంటే ఆయన పేరు పెట్టబడింది. ఆయన పుట్టిక మనందరికీ పండగ, సందడి, ఉజ్జీవం. హల్లెలూయా చెప్పండి. ఆయన కరుణామయుడని చెప్పినందుకంత కరుణ కలిగిన దేవుడు. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా? కరుణామయుడంట, లోకానికి రక్షకుడంట, పాపులకు స్నేహితుడంట. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు తప్ప ఇంకెవరు లేరు. బిడ్డలారా, ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎవరో చెప్పనా? కనికరమ కలిగిన అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడా దేవుడు కదా. మనమైతే ఏమంటాం చెప్పండి రా. ఎవరైనా తాగుబోతుడు కాపాడు కానీ, లేకపోతే పాపం చేసి స్త్రీ కనపడి కానీ, ఆమండి మంచిది కాదండి అని వేరెత్తి చూపిస్తావు కానీ, నీ కంటిలో దూరం ఉంచుకొని ఎదురువారి కంటిలో నలుసు చూపించడం ఇది పద్ధతి కాదని గమనిస్తే అసలు ఆ మాట నీ నోటంట. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మన దేవుడు అలాంటి వారంటే కరుణామయుడు అని చెప్పగచ్చు. ఎలాంటి వాడంట? కరుణామయుడు అంటే కరుణిస్తాడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్తని. ఆయనకు పేరులు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఆయన పేరు నుంచి ఎత్తనందుకు కూడా అరుగుడం కాదు. బిడ్డలారా చూద్దాం. ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఎవరిని కరుణించాడు, ఎవరిని కనికరించాడు, ఎవరిని బ్రతికించాడు, ఎవరిని బాగు చేశాడు, ఎవరిని బలపరిచాడు. చూడండి, లోక సువార్తను స్పీడ్గా తిరగడానికి ఏం బాధ్యలేదు కనుక లోక సువార్త 1:50 వచ్చాను స్పీడ్గా. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు నిలిచి ఉండునుగాక. ఆమె చెప్పిన కూడా అంతకాలం బతుకునుగాక. ఆమె చెప్పబట్టలేదు, వెనకాల చూస్తున్నాను. ఆమె వంకముద్దులు చెల్లిలాగ ఆమె అంట. ఆమె అంటే అది జరుగునుగాక, నేను బతుకునుగాక, ఆ కొత్త సంవత్సరం చూచునుగాక, కొత్త ఆకాశం చూచునుగాక, ఆ కరీబులు సరీబులు 24 పెద్దల బంగారు వీధులు ఆ రాటలో నేనుండునుగాక. అది అది అలా ఉంటే ఉంటావు. హల్లెలూయా చెప్పండి. అది ఊరి పేరు పీతల హల్లెలూయా అంటాడు. అది తగ్గిపోతూ ఉంటారు డౌను. కరెంట్ పవర్ ఏమైనా లోడ్ ఎక్కువైతే తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కరెంట్ పెంచేదా ఉండాలి, పవర్ అలా ఉండాలి, తగ్గిపోకూడదు. హల్లెలూయా. ఆయన కనికరం. ఎవరి కనికరం అంట? మన దేవుడు అలాంటి వాడన్నా కనికరమ కలిగిన దేవుడు. ఒకరు బాధపడితే చూసి ఆనందించే దేవుడు కాదు, వారి కన్నీళ్ళతో ఉంటే సంతోషించే దేవుడు కాదు. వారి కన్నీళ్లు తొడచగలిగిన దేవుడు, వారి మీద జాలిపడిన దేవుడు, వారిని కరుణించే దేవుడు. అబ్బా, ఆయన కనికరమ కలిగిన చెప్పాలి. ఆయన కనికరమ కలిగిన దేవుడు అని ఎవరిని ఎలా ఉంటుంది అంట? ఆయనకి ఎవరైతే భయపడతాడో వారి మీద, అందరి మీద కాదు, వారి మీద ఆయన కనికరం. ఈ సంవత్సరమే కాదు, 2024వ సంవత్సరం 12వ నెల, ఇది 14వ తారీఖు 12వ తారీఖునే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, మరొక సంవత్సరమే కాదు, నువ్వు బతుకుతున్న 70 సంవత్సరాలే కాదు, 80 సంవత్సరాలే కాదు, తరతరాలు తరతరాలు నా దేవుడు కనికరం నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద, దైవజనుల మీద నిలిచి ఉండునుగాక, కాపాడునుగాక, బలపరుచునుగాక, బలమనిచునుగాక. ఎవరి కనికరము? తరతరాలంట. ఓ మనిషి అంటే కొత్త సంవత్సరం వస్తుందండి, బట్టలు ఏమీ లేవు, ప్రతిరోజు కొత్త చీర కట్టుకో వస్తుంది. అది పోయి కాలం ఏడిపో. ప్రతిరోజు 10,000 20,000 డబ్బులు ఉంటాయి.
పాడు దొరుకుతుంది. ఎప్పుడేమంటే తెలుసా, అంటే ఈ జనవరి వస్తుంది కదా, 1000 దేవునికి ఇవ్వాలని పట్టుకోరండి. నేనంటే ఇలాంటి దొంగోళ్ళందరూ కూడా మోషే కాలంలో నేల విడిపించేసి 250 మంది ఎంటల పేరు చూసావా, అలాంటి మరణ వస్తే ఎప్పుడు మారిపోను. అబద్ధం ఆడకుండా అలా చెప్పండి. పండగ వస్తుందంటే ఏదో జబ్బొస్తే బాగు చూసుకోవా, పండగ వస్తుందంటే దేవుని మందిరానికి ఇవ్వనందుకు మరలా సాకులు. ఆయన కనికరించి చూడండి, 365 రోజులు నేను కనుపాప వలె, కంటికి రప్ప వలె, కీడు రాకుండా, ఎండ తగలకుండా, వర్షం తగలకుండా, బలహీనత రాకుండా, ఏ శాతాన్ని కలుపులు నీ మీద, నీ బిడ్డల మీద దాడి చేయకుండా కనుపాప వలె కాపాడిన కన్న తండ్రికి నీవేవిచ్చినా, అరే ఆ సంగతి తెలుసుండే. అంత బాబోయ్, అంత మంచిగారంటారు. అరే చెప్పండి, మరో చెప్పండి. మన దేవుడు ఎవరు? మరో చెప్పాల, కనికరమ కలిగిన దేవుడు. ఎవ్వరు కనికరపడరు. పేదోని ఎవరిని చూస్తే ఆడవడలే అంటారు, ఈమెను దిక్కులేని వాళ్ళే అంటారు. కానీ నా దేవుడు ఎవరైనా చూస్తే వెంటనే కనికరపడతాడంట, జాలి పడతాడంట, అమ్మ అని పిలుస్తాడంట. అండి పాపం చేసే శరీరం ఎవరైనా అమ్మ అని పిలుస్తారా? మీరైతే ఏలుకి పొడిచినట్టు, యేసుప్రభుని గాయాలు లేపినట్టు, మనమైతే పొల్లట్టు కల కలుపుకుంటూనే ఉంటాం. అదే పాపం చేసినట్టు. జన్మ పాపము, గర్భ పాపం, మనలో చాలా పాపాలు ఉన్నాయి. అది కడుక్కో ఈ నూతన సంవత్సరంలో. అరే చెప్పండి, వెలక ముందు కడుక్కో అంటున్నాను. చెప్పండి, మన దేవుడు కనికరం కలిగిన దేవుడు కాదా? నేను బ్రతికించలేదా? నేను నిలబెట్టలేదా? నేను కృప చూపలేదా? నేను బలపరచలేదా? నిన్ను నీ కుటుంబానికి 3 పూటల భోజనం ఇవ్వలేదా? వెంటారనా ఆలోచన ఇవ్వలేదా? కట్టుకోవడానికి పట్టించడవలేదా? ఉన్నతికి నివాసం ఇవ్వలేదా? తాగడానికి నీరు ఇవ్వలేదా? ఇల్లు ఇచ్చిన దేవుని కొరకు నువ్వేవి ఇచ్చావంటే, నన్ను అడుగుతున్నావా? నన్నే ఎప్పుడు చూసి నీ మొక్కలను నన్ను అడిగితే ఎంత మంచివారండి. హల్లెలూయా. ఏ రోజు తక్కువ రాకుండా కనికరమ కలిగిన దేవుడు కరుణించి కృప చూపి బ్రతికిస్తే ఆ దేవునికి ఏమివ్వాలో మరొకసారి గమనించాలి. మరొక మాట చూద్దామా? అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుని స్పీడ్గా చదవాలి. 10 వచనాలు. అపొస్తలుల కార్యాలు అమ్మ ఎన్నా అధ్యాయం చెప్తున్నావు? 7 నుండి 10 వరకు. ఆడి కాళ్ళు మాపనందు కూడా అరుగుడు కాదు, అంటే బలము లేనివాడంట. అలా చెప్పండి. పుట్టుకతో ఎవరంట అంటే బలహీనంగా ఉన్నవాడు. జాగ్రత్తగా వినాలి. అలాంటి వారి మీద ఎవరైనా జాలిపడేవారు ఉన్నారా? అమ్మా, 2 కాళ్ళు లేకుండా బలహీనంగా అవిటివాడిగా ఉంటున్నా. చదువురానిక స్పీడ్గా. తేరు చూడగా గ్రహించి నిలమని విగ్రహముగా చెప్పేటప్పుడు కొట్టుటప్పుడు గట్టిగా. మన దేవుడు ఎలాంటి తెలుసా? 38 సంవత్సరాలు పెట్టి కోనేటి పక్కనున్న వాడిని కూడా లేపాడు. ఏంటి? పుట్టుకతో నడవలేని వాడిని కూడా, ఏ డాక్టర్ చేయలేని వైద్యం, ఏ మనుషుడు ఉద్ధరించలేని కార్యం, ఏ మనుషుడు చేయలేని అద్భుతాలు ఎవరు చేశారో తెలుసా? నేను ఆరాధిస్తున్న కరుణామయుడు కరుణించి అతడు నడిపించాడు. కుట్టబిడ్డ గట్టిగా. అతడికి ఓసకాలంటే నడవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం పవర్. అతను నడిపించేది. కుట్టబిడ్డ గట్టిగా. ఆ వాక్యం ఎవరు? నేను ఆరాధిస్తున్న దేవుడు. వాక్యం ఎవరినైతే తాకుతుందో నడవలేని వాడిని నడిపిస్తుంది, కుంటువాడిని బలమిస్తుంది, బలహీనులకు బలమిస్తుంది, రోగులకు స్వస్థతనిస్తుంది. నేనంటాను, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కొట్టబిడ్డ గట్టిగా. హల్లెలూయా. అంటే నేను అంటాను, దీనికి అర్థం ఏంటంటే భాస్కర్, అంటే ఆత్మీయంగా నడవలేని వారు కుంటూరు ఉంటారు. ఆయన కరుణించి కరుణామయుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. సంఘానికి లేటుగా వస్తావు, ప్రార్థనకి లేటుగా వస్తావు, నేను నడిపించాలని, ముందుకు నడిపించాలని ఈ బహిరంగ సభలో, ఈ క్రిస్మస్ సంబరంలో నువ్వు నడవాలని, గంతులేయాలని, ప్రభుత్వలాగా మనం ఉత్సవంగా ఉండాలని దేవుని ఆశ.
కానీ ఆయన నడిపించిన ఎవరంట? దేవుని వాక్యం వారిని బాగు చేయును గాక. చెప్పండి, ఆయన మీద ఏం చూపాడు? కరుణ, అంటే కనికరించే దేవుడు. అరే చెప్పండి. ఆడప్పుడు బట్టి అక్కడే ఉన్నాడు, నడవలేకపోతున్నాడు. కానీ ఆ సభ దగ్గరకు వచ్చి ఇలాగ కోడలు ఇంటికాడ జరుగుతున్న ఈ సభకి ఎవరైనా అలాంటి వారు వస్తే దేవుని ప్రభువు మాట్లాడినట్లు మాట్లాడితే ఆ వాక్యం వారిని తాకి వారిని ముట్టి బాగు చేయగా వారికి స్వస్థత కలిగింది. కొట్టపెట్ల గట్టిగా. వారి మీద కరుణించాడు ఎవరు అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు. కొట్టపెట్ల గట్టిగా. నడవలేని వారిని నడిపించగలిగిన దేవుడు, బలమనిచ్చిన దేవుడు, మోసకాలకి శక్తులు ఇచ్చిన దేవుడు. బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇక చూడండి, బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 4:27 నేను ఇక్కడ కూర్చుంటే మీ పాట మీద వెళ్తానండి. హల్లెలూయా. హల్లెలూయా. చదివానండి స్పీడ్గా. లోకాసు వార్త 4:27 అవును. చాలు. హల్లెలూయా. ఏ కార్యం జరిగాయంట? యేసు ప్రభు దూరంగా మహాత్మ కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించిన కారణం ఏంటంటే ఆయన కరుణామయుడు. కుట్టబెట్ల గట్టిగా. కనికరమ కలిగిన దేవుడు అని చెప్పినందుకు బిడ్డ అంటే గొప్ప కార్యాలు, మహాకార్యాలు అంటే గొప్ప కార్యాలు అంటే ఎవరు చేయలేని కార్యం నేను ఆరాధిస్తున్న దేవుడు చేస్తున్నాడు. దేవుని మందిరంలో చెప్పని విషయాలు బహిరంగ సభ పెట్టినప్పుడు ఎలా పోతుందంటే ఒక స్వార్థ రుచిగా వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ వింటున్నా ఎవరి కార్యం చెప్పాలి? ఇప్పుడు నెహెం భాస్కర్ ద్వారా ఏమైనా అయిపోద్దా? అవదు. ఒకవేళ మాలుడి ద్వారా ఏంటి మా భాస్కర్ అయ్యో అవుతుందా? అవదు. ఆయన వాక్యము ద్వారాగే ఏ రోగైనా స్వస్థపరచును కాక. ఏంటి, ఏ డాక్టర్ చేయలేని వాడు ఎవరైనా చేస్తారా అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు కనికరమ కలిగిన దేవుడు కనుక ఎట్టి రోగనైనా ముట్టి కలిగిన స్వస్థపరిచిన యెహోవా దేవుడు మన దేవుడు. కొట్టబెట్ల గట్టిగా. బలమనిచ్చిన దేవుడు ఆయన. ఒకవేళ ఈ డిసెంబర్ నెలలో నువ్వు ఉన్నావు, నీ ఏ బలహీనత ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, వ్యాధులతో ఉన్నా, నువ్వెవరు చెప్పలేని వ్యాధులతో నలిగిపోతున్నా నిన్ను ముట్టి బాగు చేయనందుకు దేవుడు ఆయన కనికరమ కలిగిన దేవుడు. కొట్టపెట్ల గట్టిగా. ఏ వైద్యము కూడా పనిచేయదు. అందుకే దాసయ్య గారు పాడివాడంట, ఎట్టి రోగమకైనా రాదు మనకి. కొత్త పాట మీద పడి కొత్త గమ్మక్క మరలా బతే డమ్మక్కలాగా అందరూ పోయారు. మనవాళ్ళందరూ కూడా అక్కడ పోయి అక్కడ ఉండిపోయారు. ఏటోర్ని ఏం పడుతున్నాయంట? ఎట్టి రోగమకైనా పెట్టగలది మందు, ఒట్టుదన కొనుక్కుంటే దొరకదక మందు, పాప రోగానికే మందు. నీవు పరిగెత్తి కొనుక్కుంటే దొరకదక మందు, పాప రోగానికే మందు. హల్లెలూయా. ఆ మహనుడు అలా పాడేవాడంట. ఎట్టి రోగమకైనను, ఎలాంటి వ్యాధితో రోగముతో బాధపడుతున్నా, ఒకవేళ ఈ మాయపడ్డ కామముల శబ్దం ద్వారా ఎక్కడైతే నువ్వు ఉన్నావో నిన్ను బాగు చేయడానికి నీ మీద కనికరమ కలిగిన దేవుడు, నేను స్వస్థపరిచిన దేవుడు ఉన్నాడు. కొట్టబెట్ట గట్టిగా. నేను బాగు చేసే దేవుడైనా, బలపరిచిన దేవుడైనా, నీకు విడుదల ఇచ్చే దేవుడైనా, ఈ రాత్రి నీ చీకటి బ్రతుకుని ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. కొట్టబెట్ట గట్టిగా. హల్లెలూయా. ఆకాశ మేఘాల పైన వస్తున్నాడు, పరిశుద్ధుల ప్రవాసం పరవశించి పాడుతారు ఆది దిలాయములో. మీరు టప్పట్లు కొడితే ఈ మాయపడి జనం ఇలా వచ్చేసి మీరు ఎలా కొడుతున్నారంటే మీరు ఎప్పుడు పోతారు? ఆయన చెప్పాడు ముగింపు వరకు. ఆయన నేను ముగించే వరకు నువ్వు ఉండవచ్చింది అక్కడ. హల్లెలూయా చెప్పండి.
అండి ఆకాశ మేఘాల పైన పరదేశు వస్తున్నాడు, పరిశుద్ధుల పరవశంతో పరవశించి పాడేవాడు, ఆ నీతి లయములో జరిగిస్తాడు, ప్రేమ శాంతి చూపిస్తాడు, ప్రేమ శాంతి. హల్లెలూయా. ఆయన ఏ రోగమైనా బాగు చేయగలిగిన దేవుడు. బాగు చేస్తాడు. బాగుండే అన్ని కారాలు ఉన్నాయి కానీ కనికరమ కలిగిన కారం ఒకటే ఉంది. మన దేవుడి పేరు అది. కొట్టబడ్డ గట్టిగా. ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఏ రోగునైనా బాగు చేయగలిగిన దేవుడు. చూడండి, కిడ్నీలు పాడైపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి మనిషికి గ్యారెంటీ ఇవ్వరు అండి. గుండెకి ఒక డాక్టర్ ఉన్నాడు, పన్నుకు ఒక డాక్టర్ ఉన్నాడు, కిడ్నీకి ఒక డాక్టర్ ఉన్నాడు, చరణకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎయిర్స్ బ్యాక్ ఒక డాక్టర్ ఉన్నాడు. అన్నిటికీ మించిన డాక్టర్ నేను ఆరాధిస్తున్న డాక్టర్ ఆయన పరమ డాక్టర్. కొట్టపిల్ల గట్టిగా. ఆయన కనికరమైన దేవుడు. ఆయన ఏ రోగం కూడా స్వస్థపరిచిన దేవుడు అంటే అన్నిటికీ సరిపోయిన చాలిన దేవుడు మన దేవుడు. అంటే ఒక అద్భుతమైన మాట చెప్పాలని చాలా ఆశపడుతున్నాను. ఏ మనుషుడు చెప్పినా మనుషుడు ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వరు. చూడండి, కొన్ని దినాల కిందట మేము ఒక్క సేవకు రాని దినాలలో దాసయ్య గారి కాలంలో బిడ్డలారా ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇదే ఊళ్ళో ఇదే మాయపేట గ్రామంలో ఒక ఆయన ఏదో చాలా భయంకర నీరసంతో ఉంటే ఉప్పాడు హాస్పిటల్ కాదు, కాకినాడ హాస్పిటల్ కాదు, పిఠాపురం హాస్పిటల్ కాదు, అన్ని హాస్పిటల్ తిప్పారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళినా అతనికి రోగం స్వస్థత కలగట్లేదండి, విడుదల కలగట్లేదంట. ఆ రోగిని ఆ ఊరిలో మన ఊళ్ళో మన పెద్దలు ఎవరు ఆలోచించి, ఒరే ఉప్పాడులో మనకు ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరు రాజశేఖర్ ఉన్నాడు కదరా, ఈ సభని తీసుకురా డిసియండి, బ్రతికితే తీసుకురండి, చస్తే కప్పెట్టదామని ఊరిలో జనం అంతా అక్కడ తీసుకెళ్ళారంట. ఎక్కడికి చెప్పండి రా. ఆవిడ సినిమాల్లో ఆయన ఏం చేస్తున్నాడు, ఆవిడ దయ్యాలతో సాగుతున్నాడంట. అయ్యగారు ఆలే దయ్యాలంట, సినిమాలు దయ్యాలు ఉండేయంట. దాంతో ఎక్కువగా పోరాడుతున్న కాలంలో అందులో చాలా బాధపడుతున్న దినాల్లో ఈ సభను తీసుకొచ్చి ఇక్కడ చేశారంట. ఎక్కడ దాసయ్య గారి దగ్గర చేశారంట. అడిచేత అయ్యారు ఏం జరిగిందిరా అని అయ్యగారు అడిగితే, అయ్యా మరి ఈ శవం చాలా రోజులు పెట్టి వీడు నీళ్ళు తాగట్లేదు, భోజనం చేయట్లేదు, ఏ డాక్టర్ కూడా గ్యారెంటీ వీడికి ఇవ్వలేదు అన్నాడంట. అప్పుడు దాసయ్య గారు ఒకే ఒక మాట అన్నాడంట, ఏట్రా డాక్టర్లు గ్యారెంటీ చెప్పకపోతే మన దేవుడు ఏమన్నా న్యాయం చేయలేడా, మన దేవుడికి అసత్తా లేదా, ఎందుకు అవిశ్వాసం ఉందరా మీకని దాసయ్య గారు అంటే ఆ శవాన్ని చూచి ఆ మనిషిని చూసి అన్నాడంట, ఒరే ఇప్పుడు పెట్టండి రా నీళ్ళు అన్నాడంట. సచ్చిన సభని తీసుకొచ్చి వాళ్ళందరూ కూర్చోమని ఏడుతూ ఉంటే వాళ్ళందరూ చూస్తుండగానే ఇప్పుడు పెట్టండి రా నీళ్ళంటే అతను అందరూ నీళ్ళు ఇస్తూ ఉంటే గుడుకు తాగుతాడంట. ఎవరో సచ్చిన శవం నీళ్ళు తాగుతుందంట. మరి ఇప్పుడు పెట్టండి రా భోజనం అన్నాడంట. భోజనం తిన్నాడంట. బిడ్డలారా భోజనము తిని చక్కగా తిని లేవరా అన్నాడంట అండి. ఆడెప్పుడైతే లేచి నిలబడ్డాడో వీళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారంట. ఇంతకీ నాకు ఒక సీక్రెట్, దాసయ్య గారు ప్రార్థన చేశాడా? చేయలేదు. ఇప్పుడు యేసు నామములో దైవాత్మ అంటే అదేమంటుంది నోర్మియా చెప్పదు అంటుంది. ప్రార్థన చేయలేదు మహనీయుడు. మాట అంటే కనికరమ కలిగిన దేవుని పక్షాన ఉన్నవాడు నిలబడి అంతే అన్నాడు. ఆ మాట ఆయన బాగు చేసింది అండి, బ్రతికించింది. అతని ద్వారా ఈ మాయపట్ల చాలా మందిని మార్చిందంట. కొట్టపట్ల గట్టిగా ఎంతో మందిని మార్చిందంట. డాక్టర్ బాగు చేశాడా? ధనం బాగు చేసిందా? కులం బాగు చేసిందా? మరి ఎవరు బాగు చేశారు? మన దేవుడి పేరు ఏం పేరు? కనికరమ కలిగిన దేవుడు. కొట్టపట్ల గట్టిగా. ఎంత రోగంతో ఉన్న శవ బతుకులు ఉన్న బ్రతికించగలిగిన దేవుడు. నిజమంటారా? చూద్దాం. లోకసువార్త 7:11 వచ్చును. లోకసువార్త 7:11 వచ్చును. ఏంటనే నాయూరనే ఊరికి వెళ్ళును, ఆయన శిశువులను వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గమని ఎత్తుకు వస్తుండగా చనిపోయిన ఒకడిని వెలుపల తీసుకొస్తున్నాడు అని చెప్పండి.
ఎలా తీసుకొస్తున్నారంటారు? జాగ్రత్తగా వినండి. పరిశుద్ధలము ప్రియులారా మన పలిమేరు కాదిప్పుడు. తప్పట్లు కొట్టలు ఇప్పుడు చచ్చిపోతాడండి. అది భయం, అది చచ్చిపోతాను. నేను అంటున్నాను, ఈ రాత్రి నువ్వు ఎప్పుడు చచ్చిపోతాను. నేహం భాస్కర్ చచ్చిపోయాడు అంటున్నావా? చచ్చిపోతావు నువ్వు. చచ్చిపోతే మళ్ళీ బతుకుతావు. కొట్టపట్ల గట్టిగా పాడవు నువ్వు. పరిశుద్ధలము ప్రియులారా మన పలిమేరు కాదిప్పుడు. చూడరు శవం వస్తుంది అలాగా. ఆయన వస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. అటు ఎలా వస్తుంది మరణం, ఇటు ఎలా వెళ్తుంది? అబ్బా, మరణం ఎలాగొస్తుంది, జీవం ఎలాగొస్తుంది. ఇప్పుడు మన గొప్ప దేవుడు, కనికరమ కలిగిన దేవుడు ఎవరు చూస్తున్నాడంట? ఆ చనిపోయిన వాడిని కాదు, అక్కడ గ్రామంలో పెద్దలను కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రధానమంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ఆ పాడిని పట్టుకొని కన్నీరు కారుస్తున్న కన్న తల్లిని చూసాడండి. కొట్టపెట్ల గట్టిగా చూచి ఆమె మీద కనికర్ర పడి, ఆ చిన్నవాడా, మరి చదువుకున్నారా? చదువుకోలే, చదవండి స్పీడ్గా. అతని తల్లికి అతను ఒక్కడో కొడుకు. ఎవరైనా ఏ ఆధారం లేదు, భర్త సపోర్ట్ లేదు, కుటుంబ సపోర్ట్ లేదు, ఒకవేళ బిడ్డల సపోర్ట్ లేదు, ఒకే ఒక కొడుకు అంట చనిపోయాడంట. చచ్చిన వాడిని వెలుపలికి తీసుకొస్తామంటే పాడును పట్టుకొని తల్లి ఏడుస్తుందంట. కొడుకా, నా కొట్టుకాడివే, నువ్వున్నావని బ్రతికేనరా, నువ్వే నా గండ, నువ్వు బట్టే నేను బ్రతుకుతానని నేను ఎన్నోసార్లు కన్నీరు కాచి అడిగానురా అని పాడును పట్టుకొని ఏడుస్తున్న తల్లిని చూచాడు. ఎవరో మనమో, ఎవడైతే పొద్దు బాగుందో, కార్లు ఉన్నాయో, డబ్బులు వేసుకుని బంగారం కడుకొని ఉందో అని చూస్తూ ఉంటాం. అవునా కదా? ఆమెను చూచి, ప్రభు ఆమెను చూచి కనికర్ర పడి, ఏడవద్దమ్మా, ఈ సభ ద్వారా చెప్పడం ఏడ్చే పని లేదు. దగ్గరికి వచ్చి పాడును ముట్టగా మోసుకెళ్ళి వారు నిలిచిపోయేరి. చెప్పండి రా, అర్జీలప్పని తీసుకెళ్తామంటే మా బీపీ పరిగెడుతుంది. మా అమ్మ తీసుకెళ్తామంటే మీరు వెళ్ళిపోండి రా. ఇప్పుడు చెప్పండి, అమ్మ గొప్ప, మేనత్ గొప్ప? చెప్పండి రా, మరొకసారి చెప్పండి. మా మేనత్తరు కాలా, మా అమ్మని కాలా? మీరు అంటే కన్న ప్రేమ ఎలాడుదో ఆలోచించండి. ఇప్పుడు మా అందరూ చెప్పట్లేదు, ఎలాంటి బ్యాచ్ మన మధ్యలో ఉన్నారని చెప్తున్నా నేను. ఎలాంటి గూపు ఉంటుంది బ్యాచ్? ఆనాడు యేసు ప్రభు కాలంలో ఉన్నారండి బ్యాచ్. ఇప్పుడు చెప్పండి, నా మాట చదవండి స్పీడ్గా. చిన్నవాడా, చూడండి, నా కన్నీరు చూశాడంట. పాడును ముట్టగా పెద్దవాళ్ళందరూ ఆగిపోయారంట, పాడును మోసేవారందరూ నిలిచిపోయారంట. అప్పుడు యేసుప్రభు అంట ఆ చిన్నవాడి వైపు చూచి, చిన్నవాడా లోపలి చెప్పగా, కమాన్ అని చెప్పగా, ఎంతనే చచ్చిన వాడు తిరిగి బ్రతికను. ఆడు మాట్లాడుతుండగా వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా సమాధి తీసుకెళ్తారు కదా, మీరు ఎప్పుడైనా సమాధి తీసుకెళ్ళారా? ఆడి సమాధి తీసుకెళ్ళినప్పుడు మనం పాటలు పాడుకుంటూ వెళ్తాం కదా. ఒకవేళ ఇక్కడి నుంచి ఆయన మీద ఎందుకు ఆయన పొంగు దాటేసిన తర్వాత రాము అన్నాడు అనుకో, ఏమైపోతాం మనం? ఇప్పుడు మోసేవాడిని చెట్టు కొట్టేసాము, పగడ జల్లేసాము, పెట్టేసేసాము, పెట్టి కప్పు చేసుకొని బాబు అన్నాడు అనుకో, బాబో చచ్చావురా బాబాయ్ అండి, ఇదంతా చేసి పారిపోతాం. వాళ్ళు నిలిచుని వాళ్ళందరూ కళ్ళారా చూస్తుండగాని నా దేవుడు ఆ తల్లి మీద కన్నికర్ర పడి ఆ బిడ్డను బ్రతికించి శ్యామమ్మగా ఇంటికి తీసుకొచ్చాడు. కొట్టపట్ల గట్టిగా. గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? సచిన శవాన్ని ముట్టి బాగు చేసిన వాడు, బ్రతికించిన వాడు. ఈరోజు సభ ద్వారా చెప్తున్నాను, ఒకవేళ ఆత్మీయ సత్యంలోనేమో తిరిగి వాక్యం చెప్తుంది, నువ్వు బ్రతుకు.
10 మందిని బ్రతికించు. నువ్వు వెలుగు, 10 మందిని వెలిగించు. నువ్వు రక్షించబడు, నీ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించు. అందుకో భక్తుడు పాడతాడు, ఏమని తెలుసా? అర్హత కొండలపై నన్ను వాకువాడ. ఆడుకుంటూ పాడుకు పాట. నువ్వు ఎన్ని నిమిషాలు కొట్టుకుంటూ 8 గంటల ముగింపాలని మా పాస్ గారు. అప్పుడు కార్తీక దీపాలు, మొబైల్ రేఖలో నిన్నే పెళ్ళాడు సీరియల్ వస్తూ ఉండదు. అప్పుడు దానికి వెళ్ళిపోవాలి మేము అనుకుంటున్నావా? ఏదో రోజు ఆ సీరియల్ చంపేస్తాయి. చెప్పండి హల్లెలూయా. అర్హత కొండలపై నన్ను వాకువాడ, వాకువాడ, రక్షణ వాడ, అది పరిశుద్ధుల వాడ. ఆ వాడలోకి నీ వస్తావా? ఈ లోకములు రానంటావా? వాడలోకి నీ వస్తావా? ఈ లోకములు రానంటావా? అర్హత కొండల పైన, అర్హత కొండల పైన కట్టింది వాడ, నోవాకు వాడ, అది రక్షణ వాడ. ఆ వాడలోకి నీ వస్తావా? ఈ లోకములు రానంటావా? హల్లెలూయా. మా చర్చిలో కూర్చొని ఉన్నాడు. మరి చర్చికురారండి, రానా నీకు అండు పెడతాను రా, రానండి, నీకు పాలెట్టుకుంటా, రానండి, రానంటే అంటే నేను అడుక్కుండా అయిపోయినాడు. రానండి అన్నాడు. ఆ వాడ రక్షణ వాడలోకి నోవాకు కుటుంబం ఎక్కింది కనుక బ్రతికారు. ఎక్కలేని వారందరూ చచ్చినోడు ఆలోచిస్తాడు, బ్రతికుంటే ఎక్కేతాడు త్వరగా. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నేలను చూచాడు, కొట్టినాను తప్పట్ల కొట్టండి, నువ్వు అడుక్కుంటాను ముగించేస్తాను. నేలను చూచాడు, కాకిని పంపాడు, నేలను చూచాడు, కాకిని పంపాడు, కాకి తిరిగి రాకపోతే పావురాన్ని పంపాడు. ఆ కాకిలాగా నీ ఉంటావా? బాబులాగా తిరిగి వస్తావా? కాకిలాగా నీ ఉంటావా? ఆ బాబులాగా మరవస్తావా? హరహద కొండల పైన, హరహద కొండల పైన రక్షణ వాడ. చేసినావు. నేను డ్యాన్స్ చదువు 10 మంది అలా చూడండి సార్, ఇది నొప్పి అంతేనా ఏమో, నాకు అది పోయే కాలం, నాకు అలాగ వచ్చేసి కరెంట్ ఉందో లేదో తెలియదు. కానీ అక్కడ ఇక్కడ అంతే. అప్పుడు అలా చెప్తాను, 20 మంది అలా చెప్తాను, 100 అలా చెప్తాను. ఇప్పుడు మన దేవుడు కనికరమ కలిగిన దేవుడా కాదా? సచ్చినోని బ్రతికిస్తాడా? బ్రతికించాడా? స్వస్థపరిస్తాడా? స్వస్థపరిచాడా? నీ కన్నీళ్ళు తుడుస్తాడా? తుడవడా? నూతన సంవత్సరం కలప ముందు నీ బ్రతుకులు మార్చాడా? మార్చడా? నీకు బట్టలు ఇస్తాడా? ఇవ్వడా? నీ ఇంటిని దీవిస్తాడా? దీవించడా? నీ పిల్లలు దీవిస్తాడా? దీవించడా? జాగా చెప్తున్నాడు, గట్టిగా చెప్పు, దీవిస్తాడు. ఆయన పేరేం పేరంట? నేను కనికర పడినట్లు మీరు కూడా కనికరం పడాలని దేవుడు చెప్తాడు. మనం ఇతరుల మీద ఏం చేయాలంట? కనికర పడాలి అండి. ఎదుటి వాడిని చూసి ప్రేమించి. అసలు క్రిస్మస్ అందులో ఉందో తెలుసా? ఇచ్చుటలో ఉందంట. ఎందులో ఉందంట? ఇవ్వడంలో ఉంది క్రిస్మస్. ఎప్పుడు జల కుదురులాగా ఇమ్ము 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 అని తప్ప ఎవడో తెలియదు మనకి అండి. జనవరి చేరుతారా? ఏం చేరవాలి నీకు? మేము అనుకున్నాను, నాకు అర్థం అవ్వట్లేదు. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, బిడ్డలారా, దేవుడు కనికరమ కలిగిన దేవుడు. నువ్వు రెక్కలకి శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, కట్టుకునేందుకు బట్టలు పెట్టి నిండా ఉన్నాయి. ఇక మనకు ఆశ తీరక దురాశలాగా అట్టుకోరండి ఆశ. ఈరోజు నీ రాత్రి నీతో మాట్లాడు తెలుసా? బిడ్డలారా, సచ్చిన వాడిని బ్రతికించడమే కాదు, నేను నూతన సంవత్సరంలో నిలబెట్టును గాక. ఆ పండుగలో నువ్వు పండగగా ఉండుదువు గాక. ఆ సంతోషం నీవు నీ కుటుంబం అనిపించుదువు గాక. 10 మందితో సంతోషంగా బ్రతుకును గాక. అందుకే చూడండి, యోహాను సువార్త 4:49 నుండి 53 వరకు చదివితే మంచి మాట రాయబడి ఉంది. బిడ్డలారా, స్పీడ్గా
ఉమ్, యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఉమ్, అతడు ఇంకా వెళ్తుండగా ఉమ్. దాసుడు అతనికి ఎదురుగా వచ్చి వచ్చి నీ కుమారుడు బ్రతికే ఉన్నాడని కొట్టడం గట్టిగా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను రండి ఎన్నో ఆరాధనలు ఉన్నాయి. క్రిస్మస్ ఆరాధన అంటే ఏమని చెప్తామంటే క్రిస్మస్ పండుగ అంటే రక్షకుడు, కానుకు, భయపడకు, ఎన్నో వాక్యాలు ఇప్పటికి ఎన్నో వినేసి ఉంటాం. నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే బిడ్డలారా, సచిన వారిని నాయూరు అంతేనండి, నాయూరు కుమారుడు కదా, యాయూరు కుమారుడు అండి. అతను ఎక్కడికి వచ్చి బతిమాలుకుంటున్నాడంట? యేసు ప్రభు గొప్పోడా, నాయూరు అనే ఒక అతను యజమానుడు గొప్పోడా? కాదు, లోకానుసారంగా ఆయనే గొప్పోడు. ఆయన గొప్పోడి దగ్గరికి ఏ మనుషుడు కూడా బ్రతుకుడు అన్నాడు. అలాంటి ఎత్తి దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ఆయనకు ఒక వార్త విన్నాడు, తెలుసుకున్నాడు. ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళడము ప్రారంభించాడు. టైం మాత్రం కూడా ఇక్కడ రాశాడు. ఎన్ని గంటలకు దేవుని ప్రతిమాలుకున్నాడో, సర్వశక్తి కలిగిన ఏడుకున్నాడో, అడిగాడో ఆ టైం, ఆయన ఇచ్చిన మాట కూడా అక్కడ రాయబడి ఉంది. బిడ్డలారా, నీ కుమారుడు బ్రతికే ఉంటాడు ఇల్లు అన్నాడు. ఎవరు మాట ఇచ్చాడంతే యేసు ప్రభు. ఏ టైం అది ఇచ్చాడు రాసుకున్నాడు. ఆ పనుడు వచ్చాడు. ఏ టైం అంటే అక్కడ టైం కూడా రాసిపడి ఉంది. నేను అంతగా చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి. మధ్యలో వస్తుండగా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడన్నాడు. బ్రతికించిన వారు ఎవరు? యేసుక్రీస్తు ఒక్కడే. కొట్టబెట్ట గట్టిగా. మన దేవుడు ఎవరో తెలుసా? సచ్చినోళ్ళ మీద కూడా కనికరం పడిన దేవుడు. కొట్టబెట్ట గట్టిగా. పాపుల మీద కాదు అండి. 40, 30, 18 సంవత్సరాలు బట్టి వ్యాధితో ఉన్నవాడే కాదు, రక్తదారులు కట్టిన స్త్రీయే కాదు, ఏ రోగునైనా జాలి పడిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. కొట్టబెట్ట గట్టిగా. కనికరమ కలిగిన దేవుడు. అతను ధనం ఉంది కానీ ధనం బ్రతికించలేదు. అతనికి పదవి ఉంది, ఒక వాదం ఉంది, వాదం ఉన్న కూడా అతను బ్రతికించలేదు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు చిన్న మాట ఇచ్చాడు. ఆ మాట సచ్చిన వాడిని బ్రతికించింది. ఈ రాత్రి సభలోకి వచ్చిన నిన్ను నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన దేవుడు చచ్చిన వాడిని కూడా బ్రతికించగలిగిన దేవుడు. అంటే ఆయన కనికర్మ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ఆశ్చర్య కరుడు, ఆలోచన కర్త, నిత్యుడుకు తండ్రి, మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు, అనువాడు, మాటిస్తాడు, సచ్చినులందరూ కూడా బ్రతికిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరంట? మళ్ళా చెప్పాలి, మన దేవుడు అంటే కనికరమ కలిగిన దేవుడు. ఎక్కువ మరొక మాట ఏమన్నాడంటే, నేను నీ మీద కనికరపడినట్లు నువ్వు కూడా ఇతరుల మీద కనికరపడు అన్నాడు. అన్నాడా లేదా? చదవద్దు, టైం అవుతుంది కనుక మాట మీరు ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు మనం ఇతరుల మీద కనికరపడాలని ఏం చేయాలి? కనికరపడాలని ఏం చేయాలి? యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడు తెలుసా? శిశువుల దగ్గరికి వచ్చి పాదాలు కడిగినందుకు కూడా ఓకే అవ్వాడు. అంటే ఆయన ఆశ ఏంటంటే, ఆయన పాదాలు కడిగినప్పుడు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా నువ్వు దేవుడు నా పాదాలు కడగని పెట్టని చాలా బాధపడి ఉండొచ్చు. సృష్టి యావస్తు ఇలా జరగాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఇతరుల మీద కనికరం చూపిస్తే నా దేవుడు నీ మీద కనికరం చూపించును గాక, నేను స్వస్థపరిచును గాక, నీ కన్నీను నాక్షంగా మార్చును గాక, నేను బ్రతికించును గాక. ఇప్పుడే కాదు, నువ్వు 360 రోజులే కాదు, ఒకవేళ వచ్చే సంవత్సరము జనవరి నెలే కాదు, వచ్చే సంవత్సరం 25వ సంవత్సరమే కాదు, నువ్వు భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా నీ గుడారానికి నీ బిడ్డలకు తగులు రాకుండా నీ మీద కనికరపడి నేను చక్కగా చేయి పట్టుకొని నడిపించను గాక, నీకు విడుదల ఇచ్చను గాక, నీకు ఆరోగ్యం ఇచ్చను గాక. ఇతరుల మీద కనికరపడాలంటే ఒక మాట వినండి, నేను కనికరపడినట్లు మీరు కూడా పడండి. అంటే అర్థం ఏంటి? నేను ఎలాగైతే శ్రమిస్తున్నానో మీరు కూడా శ్రమించమని అన్నాడు కదా. సరే, పక్కన్న వాడిని మీరు నిజంగా క్రైస్తులైతే, యేసుక్రీస్తు ఏంటి పశువుల పాకలో పుట్టాడండి అని ఒకడంటే, ఒకడేమో దారి మార్గంలో పుట్టాడని ఒకడంటే, ఒకడు ఏంటి ఎక్కడెక్కడో పుట్టాడని చెప్పుకుంటూ వస్తున్నారు. యేసుప్రభు పుట్టిక నిజంగా నువ్వు కనికరం ఇతరుని కనికరించే మనసు ఉంటే ఆయన నీలో పుడతాడు. కొట్టబిడ్డ గట్టిగా. భవనాలు పెద్ద పెద్ద బంగాళాలు పుడతారని చెప్పలేదు అండి.
ఆయన స్థానం ఎక్కడ, మన స్థానం ఎక్కడ? ఆయన గొప్పతనం ఎక్కడ, మన గొప్పతనం ఎక్కడ? ఆయన హీరో, మన హీరో. అంత గొప్ప దేవుడు తగ్గించుకొని నీ హృదయంలో నివసించినందుకు ఆయన ఇష్టపడుతున్నాడు. నిజమే ఓ చెల్లి, నువ్వు కనికర పడినట్టు అర్థం ఏంటంటే, ఇతరుల మీద నువ్వు కనికర పడాలంటే అర్థం ఏంటి చెప్పనా? నీతో సమానంగా పూట లేకపోతే మనం పెట్టేవారుగా ఉండాలి. ఆపదలో ఉన్నవాడిని చేయించి లేపేవాడిగా ఉండాలి. ఒకవేళ మన దేవుడిని కనికరిస్తే నేను అంటాను, 3 పూటలు ఇచ్చిన నీకు ఒక పూటైనా ఇతరులకి పెట్టే మనిషిగా ఉండాలి. అప్పుడే ఆయన అంటాడు, నిజంగా ఆ కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు నీలో ఉదయిస్తాడు, నీ బ్రతుకును ప్రకాశింప చేస్తాడు. ఆకాశ నక్షత్రం వలె నీ జీవితాన్ని మార్చును గాక, వెలిగించును గాక, ప్రకాశించును గాక. వాడ చాలా అనుకున్నాడు బుజ్జిని, ఇక మా గురించి చెప్పట్లేదు కదనా, ఓటం పట్టుకుంది మాము, ఏడ్చింది మాము, బిస్కెట్లు పెట్టింది మేము, కేక్ తెచ్చింది మాము అనుకుంటున్నావా? ఆయనకు చోటిస్తే కరుణామయుడు, కనికరమ కలిగిన దేవుడు నీలో కూడా ఉదయించును గాక, నీలో జన్మించును గాక, నీ జీవితాన్ని మధురంగా మార్చి నూతన సంవత్సరం నిలబెట్టును గాక. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ఒక్క మాట అందరూ చేతులెత్తండి, చేతులెత్తి ఒకే ఒక్క మాట. మన దేవుడు ఎవరంట?